సార్ ఆటో డ్రైవర్ సార్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర దించమని అబ్బాయి గారు చెప్పారు. ఏమే ఆటో డ్రైవర్ కూడా వచ్చేసాడు. ఇంతవరకు కాఫీ పెట్లా, ఆఫీస్కి వెళ్ళడానికి క్యారేజ్ కట్లా. ఉద్యోగంలో జాయిన్ అయ్యి 15 ఏళ్ళు అవుతుంది. టైం మెయింటైన్ చేయడం మాత్రం రాదు నీకు. ఆడవాళ్ళు అంతే సార్, చెప్తే వినరు, కొడితే ఏడుస్తారు. నీకేమిట్రా సంబంధం? నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? నా పెళ్ళం నా ఇష్టం. నోర్మై. ఏమే కాఫీ రెడీయా? పెట్టేశారండి. క్యారేజ్ రెడీయా? కట్టేశారండి. మరి రా మరి. ఆఫీస్ టైం అయింది, బయలుదేరు. ఏంటి చూస్తున్నావు? అంటే ఆఫీస్కి వెళ్ళేది చూసింది చాలు, బయలుదేరు. వెళ్ళొస్తానండి. ఓకే. వెళ్ళొస్తానా, జాగ్రత్త. అమ్మా నేను పాస్ అయిపోయా. జోక్ బాగుంది, నాన్నకి చెప్పు నవ్వుతారు. నేను నిజంగానే పాస్ అయిపోయాను. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు. నానా నిజంగా ఇంజనీరింగ్ పాస్ అయిపోయావా? అయిపోయానమ్మా. అంటే చదువు అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? చదువు అయిపోయినా ఎవరికైనా పాస్ అయిపోయిన ఆనందం 10 నిమిషాలు కూడా ఉంచని ఒకే ఒక్క క్వశ్చన్, నెక్స్ట్ ఏంటి? ఆలోచించుకో బంగారం, ఈవినింగ్ మాట్లాడుకుందాం, సరేనా? బాయ్. ఇదిగో ఆటో, మా అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు తెలుసా? ఏమండి ఇంజనీరింగ్ పాస్ అయ్యారా? మరి నెక్స్ట్ ఏంటి? బాయ్ నాన్న. అనవసరంగా పాస్ అయ్యామా ఏంటి? ఇప్పుడు అర్జెంట్గా ఈ నగరానికి ఏమైందో తెలుసుకోవాలి. అమ్మ నా కొడక. అరే అడగటం మర్చిపోయాను. నెక్స్ట్ ఏంటి? ముందెళ్ళిన పని కానీ కాదురా, ఒక ఐడియా ఉండాలి కదా. నెక్స్ట్ ఏం చెబుతావు అనుకుంటున్నావు? ఇక్కడ వాటర్ వాల్ ఉంది, కట్టేద్దాం అనుకుంటున్నాను. వద్దురా రే, నీళ్ళు రావు. నా మాట విను. కట్టేసి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనేం చేస్తాను రా, నీళ్ళు వదులు ముందు. అంటే ఏదో ఒక ఐడియా ఉండాలి కదా. ఇప్పుడే నీళ్లు కట్టేసి అప్పుడే ఐడియా అంటే రా. మరి ఇప్పుడే పాస్ అయితే అప్పుడే నెక్స్ట్ అంటే ఏం చెప్తాం? బాబు పేపర్ వస్తున్నానా రే? ఓపెన్ చేసి వెళ్ళరా రే. పట్ట. ఇంజనీరింగ్ రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి. పాస్ అయిపోయాం. మరి నెక్స్ట్ ఏంటి? నువ్వు అక్కడే ఉండరు ఒక నిమిషం.